ప్రియమైన దేవుని పిల్లలారా, మనము జీవిస్తున్న ఈ సమాజంలో ఉన్న ప్రజలు ఎలా ఉంటున్నారంటే, వారి మనసుకు నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. కానీ ఆ బ్రతుకులో నిజాయితీ ఉందా, నీతి ఉందా, మంచి ఉందా అని ఆలోచించే మనుషులు కరువైపోతున్నారు. మనసుకు సంతోషాన్ని ఇవ్వాలి, సాటిస్ఫాక్షన్ ఇవ్వాలన్న రీతిలో బ్రతుకుతున్నారే కానీ మనం చేస్తున్న పని వలన ఏదైనా ఉపయోగం ఉందా, మనం రాబోతరానికి ఏమి నేర్పించగలుగుతున్నాము, మన జీవితం చూసి ఎవరు ఏం నేర్చుకోగలుగుతారు అని ఆలోచించలేకపోతున్నారు. నేడున్న యూత్ గురించి మనం ఆలోచించినట్లయితే ఎలా ఉంటున్నారంటే, వాళ్ళ గోల్ మర్చిపోయి లోకంలో కనిపించే వాటి వైపుకు పరుగులెత్తుతున్నారు. ప్రతి మనిషి జీవితంలో ఒక గోల్ అనేది ఉంటుంది, కానీ దాన్ని మనం వెతికి పట్టుకోవడంలో ఉంటుంది. ఒకరు పని చేయగలిగిన సామర్థ్యం ఉంటుంది, ఒకరు చదవగలిగిన సామర్థ్యం ఉంటుంది, ఇంకేదన్నా తయారు చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. ఇవన్నీ గమనించుకొని, ఇవన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని జీవితాన్ని ఒక మంచి ఆనందకరమైన జీవితంగా మార్చుకోవచ్చు. కానీ నేడున్న సమాజంలో యువత ఎలా తయారైపోతున్నారంటే, వారికి కంటికి కనిపించే ఆకర్షణల వైపు ఆకర్షితులైపోయి వారి జీవితాన్ని అక్కడే పాతి పెట్టేసుకుంటున్నారు. ఈజీ మనీకి అలవాటైపోతున్నారు, లగ్జరీలకు అలవాటైపోతున్నారు. కష్టపడాలన్న ఆలోచన లేదు. ఎవరు చూసినా కూడా ఈజీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, లగ్జరీగా ఉండాలని ఆలోచిస్తున్నారే కానీ కష్టాన్ని సంతోషంగా అనుభవిద్దామన్న ఆలోచన అనేది ఎవరిలో కూడా కనిపించడం లేదు. రోజు రోజుకి అంతరించిపోతుంది. మనం పూర్వం ఆలోచించినట్లయితే, మన చిన్నప్పటి రోజులు ఆలోచించినట్లయితే, మన తల్లిదండ్రులు రోజంతా కష్టపడి 50 రూపాయలు సంపాదిస్తే సాయంత్రానికి వాళ్ళు ఎంతో సంతోషంగా కుటుంబంతో కలిసి జీవించేవాళ్ళు. వాళ్ళు అదే గొప్ప ఆనందకరమైన జీవితం అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడున్న వారైతే ఆలోచించండి, రోజుకు 1,00,000 సంపాదిస్తున్నా కూడా సంతోషంగా సమాధానంగా కుటుంబాలు గడపలేని పరిస్థితులు అయిపోతున్నాయి. ఎందుకంటే మనుషుల్లో ఉన్న ఆ మానవత్వాన్ని, ఆ బంధాలకు విలువ ఇవ్వకుండా వారికి ఇష్టం వచ్చినట్లుగా సమాజంలో మేమే గొప్ప అన్న ఆలోచనతోనే బ్రతుకుతున్నారు. కాబట్టి నేడు సమాజంలో అంతరించిపోతుంది అభిమానాలు అనేవి, ప్రేమలు అనేవి.